ప్రతి క్యాంపింగ్ లాగానే 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. మంచిగా రాయి, కుక్కకి మంచిగా రాయి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీ అందరికి తెలిసిందే, రీసెంట్ గా మేము వచ్చేసి అండర్ గ్రౌండ్ ఒక గేమింగ్ రూమ్ అయితే తయారు చేసినాము. ఆ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చినట్లయితే క్యాంపింగ్ చేస్తామని చెప్పినా కదా. సో ఫైనల్లీ ఈ రోజు నుంచి రేపటి వరకు దాని లోపల మేమైతే క్యాంపింగ్ చేయబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే గాయస్ లోపలికి అయితే వచ్చేస్తున్నాం. కమాన్ లోపలికి రాగానే మొత్తం తేమ మొత్తం చేంజ్ అయితే అయిపోయింది, మీరు చూడొచ్చు. సో మన గేమింగ్ రూమ్ అయితే చేంజ్ అయితే వేసేసినాం కంప్లీట్ గా. ఏం చేంజెస్ చేసినాం, ఏం కథ అయితే మీకు చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే మన గేమింగ్ ఏదైతే సెటప్ ఉందో అదంతా కూడా ఇక్కడ సైడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక బెడ్ అయితే యాడ్ అయిపోయింది. ఒక ఛాలెంజ్ చేస్తాం, ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళు ఇద్దరు బెడ్ మీద అంటారు, మిగిలిన అందరు కింద అంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మన కిచెన్ సెటప్ అయితే మొత్తం వచ్చేసింది అనమాట. మనం ఏది వండినా కానీ ఇక్కడ నుంచి అయితే వండుకోవచ్చు, లేదా మధ్యలో కూర్చొని వండుకోవచ్చు. మొత్తం సెటప్ నెక్స్ట్ లెవెల్ తయారైంది. బాబు నీకు ఎన్ని కాపీలు కావాలి ప్రింట్లు? ఇప్పుడు ఒక లుక్ వచ్చింది. ఎవరు నాకు అంతగానం పసంद లైటింగ్ మొత్తం వచ్చినాక మస్తు కనబడుతుంది. తర్వాత వేద్దాం. కాలు మీ పెట్టుకుని సగం కూడా పెట్టుకుని జింగన్ జింగన్ కూర్చుని పెట్టరు. ఎక్కడ కాలు మీ పెట్టుకో, కాలు వేసిన ఒక కిష్కిడి ఇప్పుడు వీక్తాడిగా లోపల అంతా ఇట్లా ఎట్లా అంటే బీచ్ కాడికి పోయినప్పుడు ఇట్లా హ్యూమిడిటీ ఉన్నట్టు ఉంటుందిగా. సేమ్ అట్లే ఉడకపోతుంది, అంతే తేమ అనిపిస్తుంది ఘోరంగా. వర్షాలు పడకుండా ఏమి ఉండకపోరు, ఇట్లా వర్షాలు పడవరకల్లా మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఏదేమైనా లోపల మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ స్మెల్లింగ్ రాయరా ఫస్ట్. అరే మన దగ్గర కప్స్ ఉన్నాయా? కప్స్ లేవు కదా? కప్స్ అయ్యా ఐస్ క్రీమ్స్ ఏం లో బడ్జెట్. ఫస్ట్ వచ్చేసి మా దగ్గర ఏముందంటే ఐస్ క్రీమ్ అయితే ఉంది. ఈ ఐస్ క్రీమ్ తిందాం, కరిగిపోవచ్చు మొత్తం. లోపల అంత హ్యూమిడిటీ ఉంది కదా. అబ్బా ఇప్పుడే ఫ్రెష్ కరుగుతుంది. అందరికి ఒక్క క్యాన్సల్ అయితే మొత్తం కరుగుతుంది కదా. ఇంకా అన్న మా ఫ్యామిలీ మొత్తం
మర్చిపోయాను ఇదేరా. అరే ఎవరికి ఎంత కావాలి లెక్క తీసుకొని తినరు. వస్తుందిరా అలా ఇన్నురా మీరు మస్తుంది. ఆహా చక్కెరనేమో మస్తు పెళ్లిలో తింటారు సేమ్ అట్లా ఉంది. బాదం ఈ పెళ్ళే మరి పెళ్ళిలో పెడతారు కదా, పెళ్ళిలో తింటారట. ఇప్పుడు వచ్చేసి ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. గేమ్ ఏంటిది అంటే మధ్యలో బాటిల్ పెడతా, బాటిల్ ఇట్లా దింపుతా, బాటిల్ ఇట్లా దింపుతాము. ఎవరి దిక్కు అయితే ఆగుతుందో వాడిని ఇయ్యరం అయ్యేది జోపాలి. ఆ గేమ్ అయితే ఆడుతున్నాము. ఓకే ఫస్ట్ నా నుంచి స్టార్ట్. ఇట్లా గీత గీత అయిపోయి ఇట్లా వాళ్ళకి వస్తుంది స్టార్ట్. నాకన్నా మీకు కనొస్తుంది ఇప్పుడు. తడితే మళ్ళీ వేసుడే. కట్టుకుంటే ఇట్లా పోయా తాకు వచ్చిందిగా. తుఫాన్ వచ్చింది ఒక్కటేసారి పనికి. ఇప్పుడు పన్నే గుడిగాడు పచ్చిపోయింది ఒకసారి. నీకే సాతి ఎంతసేపడుతుంది ఈ పద వల్ల పట్టుకుంటావా? నిజంగా కొట్టేది ముట్టుకుంటున్నా కానీ మొత్తం ఎట్లయిందంటే చిన్న యాక్టివిటీ చేసినా గానీ ఉడకపోతుంది ఘోరంగా. సుర్రమంటుంది ఇప్పుడు. ఇప్పుడైతే మన వాళ్ళ కోసం గరంగానికి చాయ్ పెడుతున్నా, ఇంకా గరంగానికి. ఈ పాల ప్యాకెట్ పలిపోతుంది కొద్దిసేపు, ఇంకా కొద్దిసేపు అయితే అందుకే పెడుతున్నాం. నీ బర్రె ఎడబడతాడ పోతుంది పాలు. అరే చెప్తిట్లేదు. ఎన్ని లీటర్లు ఇస్తుంది మరి నీ బర్రె? మరే చెప్పండి ఇష్టం అది. మనోడు అయితే మంచిగా ఛాయ్ పెట్టిండు. ఛాయ్ తాగుదాం. కొద్దిగా చల్ల పడ్డది కంపేర్ టు అప్పటికంటే బాడీ. 1 2 3 4 5 అందరు ఛాయ్ తాగుతా. ఛాయ్ అన్ని తాగుతాడు. 1 2 3 4 ఛాయ్ మస్తు పెట్టినారా జాంబిగా. నేను హోటల్లో పని చేసిన వరకు గాడనే బిస్కెట్ ఇంట్లో పని చేసిన బిస్కెట్ కావు నాకు కావాల్సింది అర్రే ఇవిగో. మేము ఏమనుకున్నాము అంటే షాప్ లాగా ఉన్నాక వచ్చేటప్పుడు సరిగ్గా తినుకుంటూ వద్దామని అనుకున్నాము. ఇప్పుడు అందరూ రాత్రి స్పెషల్ ఐటమ్ ఏంటిది? చికెన్. మరి నెక్స్ట్ మస్తున్నాయి అవటి ఐటమ్స్ అని అన్నం బిన్నం అన్నీ ఉన్నాయి.
అరే ఇప్పుడు వినోరా చాయ్ కదా తింటాం. చాయ్ అందుకొని తింటరా ఏదో ఏగా. కూడా ట్రై చేయాలి ఒకసారి అప్పుడప్పుడు. ఇయ్యో. మంచిగా ఉన్నది టేస్ట్. క్రీమ్ బిస్కెట్ లేగో నాకు cream ఉట్టి క్రీమ్ తిని మధ్యలో బిస్కెట్ పెట్టుకుంటున్నాను. మంచిగా ఉంది. చాయ్ మాత్రం మస్తు చేసినారు జాంబియా 10/10. ఒకటి చాయ్లో ముంచుకొని తింటాడు. ఇగో మన స్టూడియో మొత్తం కంప్లీట్ అయినాక వాళ్ళ సబ్స్క్రైబర్ కలవడానికి వచ్చారనుకో ప్రతిసారి చాయ్ నువ్వే పెట్టాలి. పొద్దుగాల ఏదైనా పెట్టు. కానీ గాయస్ ఒక విషయం నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే వీక్ డేస్లో వస్తారు కలవనీకి, మమ్మల్ని కలవలేకపోతున్నాం, ఏదైనా ఒక షూట్లో వెళ్ళిపోతున్నాం, లేకుంటే ఇక్కడ ఉన్నా కానీ టైం ఇవ్వలేకపోతున్నాము. ఒకవేళ మమ్మల్ని ఎవరైనా కలవనీకి రావాలి అనుకుంటే స్టూడియో కాడికి ఎప్పుడు వస్తారు అంటే సండే రోజు బిఫోర్ 12 రానికి ట్రై చేయండి. 12 కంటే ముందు. 12 అయితే మళ్ళీ షూట్కి ఎక్కడికైనా వెళ్ళిపోతాము, మళ్ళీ మీరు వచ్చినా మేము కలవం, మళ్ళీ బాధపడకుండా పోతారు మస్తు మంది. సో అందుకోసం చెప్తున్నాం, ఓన్లీ సండే నాడు రానికి ట్రై చేయరు. సండే రోజు బిఫోర్ 12 రండి, అట్లయితే మేము ఫ్రీగా ఉంటాం, కొద్దిగా కలుపుతాం మంచిగా. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఇంకొక క్రేజీ గేమ్ అయితే ఆడుతున్నామో. నాకు తెలిసి మీలో చాలా మంది స్కూళ్ళలో ఆల్రెడీ ఆడిరు కావచ్చు. ఆ గేమ్ వచ్చేసి ఏంటిదంటే, సో ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. సో వీటిని అన్నింటినీ ఒకదాని మీద ఒకటి ఎత్తాము. ఆవురా చెప్పండి మంచిగా క్లారిటీగా. ఒకదాని మీద ఒకటి ఇట్లా ఎత్తాం మొత్తం. తర్వాత నంబర్లు ఎత్తాము. ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ ప్రకారము పైన ఏదైతే ఉందో దాన్ని తీయాలి. ఒకవేళ ఇది తీసే ప్రాసెస్లో కింద ఏదైనా కదిలింది అనుకో, ఓకే మళ్ళీ దిమ్మల మన గుద్దుడే మళ్ళీ ఫస్ట్ కాడికి అయితే చాలే. గుడికాడ ఆగి నెత్తిలో కొడతారు కదా. నేను ఆడతలేను కదా, నాకు ఇక్కడ కూర్చుని అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ అబ్బా హలో ఆడ బయట వాళ్ళు ఉంటే వాళ్ళు హలో నువ్వే అబ్బా హలో కూడా అమ్మ అబ్బా హలో జింగ నేను ఓకే లాస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. అంటే నేను ఒకటే తీయాలి. లాస్ట్ దాకా అనేది ఒకటే తీయాలి కదా. ఒక్కటే ఒకటే కాదు అనుకొని పని కాదాం. ఇద్దరు కానీ ఉన్నదిరా. గిది గిది ఇద్దాం అనుకున్నాను. చెప్పనా తీసిండ్రా. మన అనేది సైడ్ పెట్టు. అచ్చా ఇంత మంచిగా ఉంది. కదలాలి అదే నెక్స్ట్ ఇంకా అలానా ఉయ్యా హుయ్ ఇంకా అలానా థర్డ్ నేను జింగ థర్డ్ నేను జింగ సార్ నేనే మళ్ళా ఇప్పుడు వీడు ఫస్ట్ నుంచి ఇంకా మొత్తం అన్ని సీరియస్ మ్యాటర్ నవ్వకండి. ఇంకా అలా అలా ఫస్ట్ కింద పెట్టండి అట్లా లేచినప్పుడు వద్దు పుష్ప ఉన్నది పెట్టు అతను వాడకులే. రివర్స్ పెట్టు దాన్ని ముట్ట తీయాలి కదా. అదే తీయాలి, ముట్టిందే తీయాలి. నా ఇష్టం కూడా అది నా ఇష్టం. అంతే ఖచ్చితంగా ఐదు దెబ్బలు కొట్టిరు. ఐదు ఎక్కడి ఇది ఎక్కడి? నేను అడుగుదాము. ఇప్పుడు మీరేందుకు మంచిగా పెట్టుకోవాలి. అన్నీ అన్నీ గుచ్చుకుంటే అది తిరుమలై అన్ని తీసి ఇంత మంచిగా పెట్టు, నాకు ఇట్లా పెట్టు. అది పెట్టలే నెక్స్ట్ పెట్టలే సైడ్ కొని తీసిన నువ్వే ఇప్పుడు అయ్యా గిద్ది అసలు కదిలింది. పట్టుకోకురా చేతులా. మళ్ళా కలుపురి.
అంటే కింద పడాలి. అంటే రివర్స్ తీసుకోవాలి. చెప్ప గ్రీన్ కలర్ అది పడుతుంది. మంచిగా చెప్తా అని చెప్పిన ఫస్ట్ వాళ్ళ గట్టి కొట్టావు కానీ పని చెప్తావు. దెబ్బ పెడితే నేను గట్టి కొట్టిన అంటే చిన్నప్పుడు గిన్ని చాలా నాకు పెన్ను గిన్ని పెన్నులతో ఆడే ఆడే సాగు పోయింది ఒక రీచ్ కొట్టిరు మనల్ని వెనిత్తున్నావు. ఆగు పెడుతున్నా మంచిగా డిజైనింగ్ అయిపోయింది కింది అనుకో అనుకోవాలా యాక్సెప్ట్ కాదులేండి ముట్టుకోవాలి కాదు చెప్పనా చెప్పు. ఈజీగా ఉంది అది ఇష్టం కింద అల్లది కింద అల్లే అల్లే కష్టంగా చూడు ఫోకస్ కష్టంగా మంచిగా అదే అని చెప్పాడా వారికే లేదు నాకే లేదు చెప్తావు రెడ్డు దిత్తి ఇది పడుతుంది ఇది పడుతుంది మంచి వరకు ఇది వెళ్ళి ఉండే ఇప్పుడు దానికి ఇరికింది అది దానికి ఇరికింది ఇది వెళ్తుంది ఎల్లోనే పక్క రెడీ గైస్ దొరికిండు పీఠం దొరికినప్పుడు చంపినా ఇప్పుడు నేను కూడా చంపుతా మొత్తంగా అరే రెండు సార్లు కొట్టిన అరే అరే ఫస్ట్ డబ్బాలో పెట్టరు మీరు అది గుచ్చుకున్నట్టే ఉన్నారు. ఈ క్యాంపింగ్ లో కూడా ప్రతి క్యాంపింగ్ లాగానే 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. సో మనకి లోపల మొబైల్ నెట్వర్క్ అయితే మొత్తమే వస్తలేదు, మొబైల్ నెట్వర్క్ డెడ్ అయిపోయింది. కాకపోతే దీని లోపలికి వైఫై అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఆ వైఫై తోని మన గేమింగ్ పీసీ కనెక్ట్ చేసింది కాబట్టి దీంట్లోనే కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. లాస్ట్ టైం మనం ఏం క్యాంపింగ్ వీడియో పెట్టామంటే ఏం పెట్టినాం కదా లాస్ట్ టైం క్యాంపింగ్ వీడియో 1 2 3 4 5 ఇది లోపలికి వచ్చి పెట్టినాం. కాదంటే ఇది టేప్లా హౌస్లో మనం చేసినాం కదా 24 hours క్యాంపింగ్. ఆ వీడియో మీద మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నాం. డైరెక్ట్ వచ్చేస్తే ఇక్కడనే. ఇక ఫస్ట్ కామెంట్ వచ్చేసి vote for కిట్టు నో స్లీప్ ఛాలెంజ్ రివార్డ్ అయితే కామెంట్ చేసారు. ఆల్రెడీ 1 రివార్డ్ 1కి వచ్చింది. నీకు రాలేదా నో స్లీప్ ఛాలెంజ్? ఇది ఆల్రెడీ 1 రివార్డ్ 1కి వచ్చేసింది. చాలా మంది కామెంట్లు పెడుతున్నారు ఇది ట్రెండ్ అవుతుందని చెప్పేసి ఇంకా కామెంట్లు పెడుతూనే ఉన్నారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పారు అని ఉన్నది. విజ్జు ఆర్ లవర్ బాయ్ ఎంతమంది లైక్ చేస్తున్నారంటే 100 మంది లైక్ చేస్తారు. లవర్ బాయ్ ఎర్రదే లవర్ బాయ్ ముచ్చుకోరు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ముస్తఫా ఉన్నది. బిగ్ బాస్ హౌస్ కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసింది. బిగ్ బాస్ హౌస్ కొద్దిగా డిఫరెంట్గా ప్లాన్ అయితే చేస్తున్నాము. మన వాష్రూమ్ బయట ఉంది కాబట్టి దానికి మొత్తం క్లోజ్ చేసి కొద్దిగా ప్లాన్ చేస్తున్నాము. వస్తే త్వరలోనే కొద్దిగా టైం పడుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చిన్న బాబు రాజు అని ఉన్నది. చిన్న బడాసు రాజు అట.
విజ్జి అండ్ సాయన ఫ్యాన్స్ లైక్ అంటే 29 మంది లైక్ చేసారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కోసమే విజ్జి స్మైల్ సూపర్ ఉంటుంది. విజ్జి స్మైల్ ఫ్యాన్స్ మొత్తం విజ్జిగానికి అన్నీ విజ్జిగాడు కొన్ని రోజులైతే విజ్జిగాడు తీసుకోవే వాటర్ బాటిల్ ఫ్యాన్స్ కూడా వచ్చినట్టున్నది. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేస్తాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిసేపు అరే గేమ్ ఆడదామా, డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం. డిన్నర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక మంచి గేమ్ ఆడదాం. ఆఫ్లైన్ గేమ్ కాదు, నెట్ ఆన్లైన్ గేమ్ ఆడదాం. ఆన్లైన్ గేమ్ రాత్రి ఆడదాం. ఆఫ్లైన్ గేమ్ ఇట్లా దుక్కుతా చూడు, ఇట్లా క్రోమ్ ఆన్ చేయని వస్తుంది, వైఫై వస్తుంది. తీసేయ్. షాక్ వస్తుంది. అప్పుడు నేను పుట్టినా వచ్చింది చిన్న అన్న డ్రాగన్ దిగా వచ్చింది స్టార్ట్. ఓకే నా నుంచి స్టార్ట్. ఫస్ట్ ఆడుతున్నా. ఫస్ట్ కంటే నేను హోస్ట్. ఫస్ట్ సెకండ్ సరే 57 ఎవడో ఒకడు అంతకన్నా తక్కువ మానేస్తాడు. స్పేస్ ఫస్ట్ గోట్ ఇది చూడు మీసేవనా కోతి ఫస్ట్ నెక్స్ట్ మళ్ళాడు జింగ అందరికన్నా ఎక్కువ వేసినట్టున్నారా? నేను 30 అవుట్ కావాలి. చూడు ఫస్ట్ టైం అవుట్ కావాలి. 3 2 ఇంజనీరింగ్ తక్కువైనందుకు కొట్టాలి వాడిని. తక్కువైనందుకు కొట్టాలి. ఫస్ట్ వాడిని కొట్టినాక ఆడు వైర్ పెడతా పెట్టి తక్కువైనందుకు ఇష్టపెట్టురా పాపం. నేను కొట్టలే, వాడే కొట్టిండు. అన్న కూడా కొట్టలేదు అంతే. నేను కొట్టి నాకు నేను కొడతావు. ఫస్ట్ దాంట్లో సగం ఆన్లైన్ కదా, సెకండ్ దాంట్లో 820 స్కోర్ చేసిన. వచ్చినావు వైర్ పెట్టరా. మళ్ళా అనుకో కథమే ఇక. మస్కపడ్డ సన్మానం మీకు ఎక్కువ వచ్చిందా?
నిజంగా మస్తు అనిపిస్తుంది. ఒక అండర్ గ్రౌండ్ బంకర్లా మనం వచ్చేసి గేమింగ్ రూమ్ తయారు చేసినాం. ప్లస్ దీంట్లో గేమ్లు ఆడొచ్చు, ఇంటర్నెట్ వస్తుంది కదా, చాలా క్రేజ్ అనిపిస్తుంది. కాబట్టి రౌటర్ ఉంటే అయిపోరా, ఫోన్లు అన్ని పని చేస్తావు, వైఫై కాలింగ్ నెట్వర్క్ వస్తనే లేదు, మొత్తమే వస్తలేదు నెట్వర్క్. చలో చీకటి అయిపోయింది, మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం రాత్రి. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాము, మన చికెన్ కర్రీ వండుతున్నాము. అదే మంచిగా కడుపు నిండా తిందాం మేము. సామాన్లు చెక్ చేసి పాట మాడుకుని తాగింది మన ఆటకు కుక్క వచ్చింది, కుక్కని కట్టేసారు. బాగా పొడిపోయింది, కట్టేసి వాడు ఏడతలేడు, గుండు వారిని మురుకుతారు. కుక్క ఉంటుంది చూడండి ఒకటి, దాని పేరు పమేరియన్. పెద్ద కాలు ఉంటాయి పొడుగు. అరే మస్తు ఉంటుంది ఆవురా. ఇచ్చిపెట్టరావని వాడు మొత్తం ఎక్సర్సైజ్ చేస్తుండు. అరే ఇప్పటిది రెబీస్ వ్యాక్సిన్ ఇద్దాం. గాయ్స్ మా కుక్కకైతే వ్యాక్సిన్ ఎప్పుడు ఇచ్చినా మేము మా స్పైడర్ దానికి 2 ఇస్తాము. ఇంకొకటి ఎప్పుడైనా ఎప్పించారు 2 నేను అసిస్టెంట్ కుక్కకు మంచిగా రాయి, కుక్కకు మంచిగా రాయి. రాయి ఇంకోటి అనుకోండి. కుక్కర్ పడుకున్నా సార్, ఇది సార్ కుక్క కొడుతుంది సార్. ఇది గజ్జి కుక్కనే, ఈ సూది అన్నిటికీ వాడచ్చు. మీరు ఏం ఓనర్ ఉన్నారు బ్యాగ్ కుక్క కడుతుంది మిమ్మల్ని. సుత్తుదే సంపు కుక్కర్ సంపు సంపు. ఇప్పుడు రావని మీ ఓనర్ గారు ఫస్ట్ మా దగ్గర పట్టుకొచ్చినందుకు. మీ ఓనర్ సిస్టమ్ ఇది చీకటైనా కొద్ది ఎక్కువ అవుతుంది. ఎక్కువైతుంది ఉరికెవరికి అటు ఇటు. సో ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం. దగ్గర గంట టైం వేస్ట్ చేసిరు జింగిడాలు కుక్క అనుకుంటా. అమ్మా ఇట్లా వెనకైతే పచ్చున్నా ఆడగా జల్లు నాకు కూడా. వాళ్ళ పని మీద వాళ్ళు వాడరు దనా. రాత్రి ఒక ఛాలెంజ్ ఆడదాం, గేమ్ ఆడదాము. ఆ గేమ్ ఎవరు అయితే గెలుస్తారో వాళ్ళకి ఇది ఉంటుంది. ఉప్పేసుకొని మస్తు ఉంటుంది. అరే ఉప్పు ఉప్పేసుకొని మస్తు ఉంటుంది. మనకి వద్దడు తేయటు చెప్పిన అప్పుడే మనకు వద్దడు తేయని కూడా చెప్పాను అంత మంచిగా.
రైస్ అయితే ఎక్కిస్తుంది ఇప్పుడు బాస్మతి బియ్యం వీడు ఉల్లిగడ్డలు కూర్చోడేమో కానీ మొత్తం అందరు నేర్పిస్తుండే మొత్తం అర్థమేమో వీళ్ళు రైస్ మా ఇద్దరికి ఓ, ఉండదు చెప్పు డైలాగ్ చెప్పవా రైస్ మా ఇద్దరికి ఉండొస్తుంది మధ్యలో చెప్పు అసిస్టెంట్ చిన్న చెఫ్ ఘోరంగా ఉల్లిగడ్డ ఇక్కడ ఏమో అవి అన్నం వచ్చేసి వీళ్ళిద్దరు వండుతారు కూర వచ్చేసి జింగ నేను ఇద్దరం అయితే వండుతున్నాము వీడేమో కటింగ్ మాస్టర్ వీడు కటింగ్ మాస్టర్ ఎందుకు ఉంటాడు అంటే ఎప్పుడు కొయ్యగానే అయిపోతుంది ఆ పని గట్లా అన్నట్టుగా నెక్స్ట్ రెడీ ఓ చికెన్ అయితే ఘోరంగా కొడతా నేను ఇవరకు డబ్బాలో పని చేసిన ఇంటి కాదు వాడా అంత పని చేసిన కడక్ కడక్ కొనుతా ఇప్పుడు ఇలా ఎట్లుండో ఇసరాకులు కూడా తినాలి మొన్న మటన్ ఉండే అట్లా ఉండు ఘోరంగా కొడుతా మటన్ మాత్రం అబ్బా, ఏమన్నా అయిందా అది ముందైతే వస్తున్నా అచ్చా చాలు చాలు ఏందని గోళీ తాగుతావు చాలా ఇంకా 6 వెలుగు మసాలా బిర్యానీకి అయితే వేస్తున్నా బిర్యానీకు బిర్యానీ దాల్చిన చెక్క వేస్తున్నా ఇది అన్నంది అది కూరది ఇది ఇదే అన్నంది. నాన్ స్టిక్ ది అంటే నువ్వే ఖరాబ్ కాకుండా నెక్స్ట్ ఏది ఉల్లిగడ్డ, ఆ. లేరా నీ దగ్గర ఉన్నాయి అవి అబ్బాగా ఆడిపోతున్నాయి కూర్చున్నా కానీ దీనికి బాధలు పోయి బయట వీళ్ళు కురిపెట్టిన మొత్తం కంట్లకే వస్తుంది ఫుడ్ అంతా గాడుపు రాకుండా సరే ఉల్లిగడ్డ కొలనికి ఉప్పు వేస్తున్నా గరం గరం చికెన్ రెడీ అయింది అంతేకాకుండా మన రైస్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది సార్ మన జింగా ఉండి అలా ఎట్లయితే చూడాలి ఇక కొత్తిమీర ఎత్తున్నా సార్ నాకు కొంచెం టేస్ట్ టేస్ట్ ఓకేనా ముక్కైనా సరే ఏదో ఒకటి లైన్ ఫస్ట్ First నేను నేను పెట్టిన line మరి. పెట్టిన దిగి ఎట్టుందా ఎప్పుడే గరం ఉంది కారం మంచిగా టేస్ట్ మంచినీళ్ళకి ఒక ప్లేట్ తక్కువ కొద్దిగా ఉప్పు పడుతుంది కానీ ఎవరిది వాళ్ళు వేసుకుంటుంది మస్తు ఉందిరా కారం ఘోరమైంది జింగడు పనికొస్తాడు నేనే కారం ఎక్కువేమని చెప్పిన కారం ఎక్కువ ఏమన్నాడు Take my hand and listen. Maybe one day you'll cross paths and you both got new perfumes. And the life you used to live is left within that old apartment. Maybe nothing said and done in the chest. మస్తు అయింది కానీ కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఉప్పు వేసి కూడా సెట్ అవుతుంది జింగడు పనోడు మంచిగా ఉండి మస్తు ఉంది జింగర్ మస్తు ఉండిండు మిగక ముందుకే ఆ టేస్టే వేరే అవుతుంది ఇట్లా మనం ఇన్ని రోజులు వండుకున్నట్లేదుగా వేరే మనం ఉంది. వండుకునేది వేరే టేస్ట్ ఉంటుంది ఈడ వండింది వేరే టేస్ట్ ఉంది ఇప్పుడు ఉందా వేరే వేస్తున్నాం వంటలు ఉండలా నేను వేస్తున్నాను డబ్బా ఎలాంటిగా You gotta listen. Maybe one day you'll cross. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది పరిస్థితి ఉడకపోతుంది మొత్తం ఇలా డే టైంలో ఉడకపోతే ఏమనుకున్నాం అంటే రాత్రి టైం వరకు సలహా అవుతుందేమో అనిపించింది కానీ ఇంకా ఎక్కువ అయింది ఇప్పుడు నిద్ర పోతామో పోమా గిల ఎవడో అనిపించింది ఏంటిదిరా? ముక్కలు ముక్కలు ఆడుతున్నాం మనుషులు ముక్కలు ముక్కలు మాడున్నది. ఉడకపోతున్నాడు ముక్కలు ముక్కలు కనబడుతున్నాడు అని. ఈ మ్యాజిక్ పోతే ఉడకపోతే పడవర్రా నువ్వు స్క్రీన్ షాట్ తీసుకున్నా అప్పుడే నిన్ననే నెక్స్ట్ వరకు వస్తలేదు ఇలా ఏమైపోయావే నీ వెంటే నేనుంటే ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే నాలో ప్రవహించే ఊపిరినే ఆవిరి చేసి ఆయునే తీసేసావే నేను వీడిపోనంది నా ప్రాణమే నా ఊపిరినే నిలిపేది నీ ధన్యమే సగమేనే మిగిలున్న
చెబుతున్నా పోనే నీతోనే ఏమైపోదానే బాగా లేడుగా పాట పాడితే సౌండ్ ఎట్లా అంటే మన స్పీకర్ బాక్స్ ఉంటే మన దగ్గర అట్లా పెద్దగా చిన్నగా పెడితే సౌండ్ ఎట్లా సరే ఎక్కువ వస్తుంది సో తక్కువ వస్తుంది సరే ఎక్కువ వస్తుంది అసలు తక్కువ వస్తుంది చిన్నప్పుడు మింగినట్టు ఉండదు స్పీకర్ చిన్నది తీసుకో వస్తున్నారా నెక్స్ట్ టైం కామెంట్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి తిమ్మయ్య అని ఉన్నది. మీ దగ్గర ఎన్ని అగరబత్తీలు ఉంటే అన్నీ కలిసి మేఘాలు తయారు చేయడం అయితే కామెంట్ చేసిండు. అర్థం కాలేదు నాకు. అగరబత్తులతో మేఘాలు తయారు చేసి అన్ని పెట్టి పోలిత ఆనికి ఇలా పెడదామా? నెక్స్ట్ కామెంట్ రోహిత్ అని ఉన్నది. సాయన్న మాకు డైలీ వ్లాగ్స్ కావాలన్నా అనేది కామెంట్ చేసిండు. అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సవిత ఉన్నది. నా పేరు ధనుష్, చాలా బాగుంది హౌస్, ఫన్నీ వీడియోస్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ రాము అని ఉన్నది. సాయన్న టీం అందరినీ బురదలో నడిపించే ఛాలెంజ్ చేయండి అట. బురదలో నడవన్నట మంచిగా ఉంటుంది. ఇప్పుడు కాదు నాట్ల టైంలో చేస్తాం అది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రశాంత్ అని ఉన్నది. అన్న టీ శేఖర్ ఇంకా జాంబీ హోమ్ టూర్ కావాలని అయితే కామెంట్ చేసిండు. ప్లాన్ చేద్దాం. ఇప్పుడు వెళ్దాం రా. ఎప్పుడంటే అప్పుడే క్యాంపింగ్ క్యాన్సిల్ చేసుకొని పోదాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి షరీ నివాస్ అని ఉన్నది. రన్నింగ్ ఛాలెంజ్ 200 మీటర్స్ ట్రాక్ రెడీ చేసి పెట్టడం అయితే కామెంట్ చేసిండు. ఆల్రెడీ మా దగ్గర 400 మీటర్ ట్రాక్ కావచ్చు ఒకటి అయితే ఉన్నది సిద్దిపేటలో. అలానే వీడియో చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ సెట్ అయితే దాంట్లో వీడియో తీస్తాం. చాలా వీడియో కూడా వస్తాయి రన్నింగ్ రేస్ అండ్ ట్రాక్ అని చెప్పేసి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డి వెంకటేష్ అన్నది. అన్న క్రికెట్ స్టేడియంలో 24 అవర్స్ క్యాంపింగ్ అని పెట్టిండు. ప్లాన్ చేద్దాం. మా దగ్గర ఉంది ఒక స్టేడియం కానీ దాంట్లో క్యాంపింగ్ ఏమి రుత్తా పోయి వర్కౌట్లు చేస్తాం, క్రికెట్ ఆడతాం అంటే ఓకే. క్రికెట్ కూడా మానేయాలి. అలా ఆథరైజ్డ్ ఏమైనా మ్యాచెస్ ఉంటేనే అయితే ఇదంతే అలా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రామకృష్ణ అని ఉన్నది. అన్న బాక్స్ క్రికెట్ తయారు చేయని అయితే కామెంట్ చేసిండు. ఓకే, క్రికెట్ వీడియో అప్లోడ్ చేసినాం మరి రీసెంట్గానే. దాని మీద మీ సపోర్ట్ అయితే ఏమాత్రం రాలేదు. సో అందు గురించే క్రికెట్ మ్యాచెస్ అయితే ఆడడం కానీ ఒకటి బాక్స్ క్రికెట్ తయారు చేసే ప్లాన్ అవుతుంది. సరే ఖచ్చితంగా చేస్తాం. అది బాక్స్ క్రికెట్లో తయారు చేసి మేమే మా దాంట్లో ఇలా క్రికెట్ ఆడడానికి అయితే ట్రై చేస్తాం. ఒకటైతే ఖచ్చితంగా వస్తుంది వీడియో. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. క్యాంపింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమనుకున్నాము అంటే మేము ఒక ఛాలెంజ్ పెట్టి ఆ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళం మీద అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు కెమెరామెన్కి అయితే రెస్పెక్ట్ ఇస్తున్నాము. కెమెరామెన్ చోరుగా ఉన్నాడు కదా, వాడు వచ్చేసి మీద అనుకుంటాడు, మేమందరం కింద అనుకుంటాం. దానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. అదేంటిది అంటే ఆ మీది గాడిపోతలేదు. కాళ్ళు నొక్కున్నాయి. ఇలా ఘోరంగా ఉడకపోతుంది. మెయిన్ రీజన్ ఇలా ఉడకపోయేందుకు ఏంటిది అని అంటే ఈ లైట్స్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లైట్లను ఆఫ్ చేస్తా. కంపారిటివ్లీ మస్తు చల్లగా అవుతుంది. ఇక్కడ షేవ్ పెడితే కూడా ఫుల్ హీట్ వస్తుంది. ఈ ఉడకపోతే అస్సలు నిద్ర పడతలేదు. ఎంత వండుకున్నామని ట్రై చేసినా కానీ ఇలా మంచిగా అన్నారు ఎక్కడ అక్కడ. ఇప్పుడు వచ్చేసి రేసి పండుకొని ట్రై చేద్దాం. నిద్ర పడితే మన అక్కడ లైట్లు బంద్ చేయగానే 2 మినిట్స్ కూడా అవుతుంది. లైట్లు బంద్ చేసి మొత్తం చల్లగా అయింది. మంచిగా అన్నారు. అరొక్క మనోడు ఏడుకొచ్చింది కిందికి వచ్చింది. వీళ్ళేమో మంచిగా కింద ఫ్యాన్ కింద మొత్తం ఫ్యాన్ మొత్తం వాళ్ళకి కొడుతుంది. దిన్నా ఉండేసరికి మొత్తం సోఫా మొత్తం పచ్చి అయిపోయింది. ఈపులో మొత్తం పచ్చి. అన్నా హలో ఎనిమిది నలభై లో అన్నా లో జల్దీ 8:30 అవుతుంది. కుక్కలు పోతున్నట్టున్నాయి. సౌండ్ వినబడుతుంది మీకు?
మలుచుకొని వాడేటోళ్ళు లేతలే రేపు టైం వచ్చేసి గాయస్ 10:30 అయితే అవుతుంది. వాళ్ళు లేవలేదు, మంచిగా వండుకొని ఉన్నారు. వీళ్ళు లేచాము చదువుతా ఉన్నాడు కడగడ కడగడ కడగడ. మొత్తం నేను కిందికి అలా వేయండు లోపలికి. లేవుర్రా రే అవన్ రే కూరా రే రాకీ రే జాంబిగా విజయ్. రాత్రి మ్యాచ్ చూస్తుంటే నెట్ పైన ఉండే, మేము ఓపెన్ చేసినా ఓపెన్ కాలేదు, మొబైల్ నెట్వర్క్ ఏమో లోపల వస్తలేదు. ఇప్పుడు వైఫై వచ్చింది, చెక్ చేస్తే సక్సెస్ఫుల్గా మన ఇండియా అయితే గెలిచింది. ఇక ఫర్దర్గా వచ్చే మ్యాచ్లు ఏమవుతుందో తెలియదు, వరల్డ్ కప్ ఏమవుతుందో తెలియదు. గెలిస్తే మాత్రం మస్తు ఉంటుండే, కానీ పోయిన హోప్స్ అన్నీ మళ్ళీ వచ్చినాయి. సౌత్ ఆఫ్రికా గెలిచింది, మన ఇండియా గెలిచింది. చూద్దాం ఏమవుతుందో ఫర్దర్గా. ఒరే లేవుర్రా నాయన, ఒర్రే నా నోరు పోతుంది. 10:30 అవుతుందిరా. అరే 10:30 కాదు రే, 11 అవుతుందిరా రే జాంబిగా. వాడు కూడా పెట్టమని చూడాలి. లైట్లో ఇప్పుడైతే మన కోసం ఛాయ్ పెడుతున్నా. 11:30 నా ఛాయ్ తాగుతారా? మేము తాగుతాం. ఏదేమైనా ఛాయ్ మాత్రం సూపర్ అయింది. లంచ్ టైంలో ఛాయ్ తాగుతున్నాం. మా లంచ్ వచ్చేసి ఏంటిదంటే కేక్స్ విత్ ఛాయ్. కేక్ నువ్వు అంత సెపరేషన్ అయ్యాయి ఇక అంతా. చక్కెర తక్కువైందిరా ఛాయ్లా, మస్తు తక్కువైంది. ఇప్పటికే ఛాయ్ ఘోరంగా తీయగా నేను వాళ్ళ బ్రెడ్ ముంచుకొని తాగుతున్నావు జింగిడి అని లెక్క అయిపోయింది. ఏమైందిరా కక్కుల కాదు ముందు వాన్ బాయ్ వానుకోమని ఎవరు పట్టించుకుంటలేడు. నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. చాలా మంది కామెంట్లని అబ్జర్వ్ చేస్తున్నా. ఏమని అడుగుతారు అంటే బిగ్ బాస్ హౌస్ చేయండి, బిగ్ బాస్ హౌస్ చేయండి అని అయితే కామెంట్లు చేస్తారు. బిగ్ బాస్ లెక్క కాకపోయినా కానీ ఏదైనా ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని దాని లెక్క ఏదైనా కదా ట్రై చేద్దాం. ఒక రూమ్ తయారు చేసి అలా చిన్న చిన్న గేమ్స్ పెట్టుడు 24 hours బిగ్ బాస్ హౌస్ లెక్క తయారు చేద్దాం, ప్లాన్ చేద్దాం అట్లా. నెక్స్ట్ కామెంట్ శ్రీ లక్ష్మి అని అయితే ఉన్నది. హైదరాబాద్ మీటప్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసింది. చాలామంది ఆల్రెడీ కామెంట్ చేస్తారు హైదరాబాద్ మీటప్ అని చెప్పేసి. పర్మిషన్ కూడా ఇప్పించడానికి ఒక అన్న అవుతున్నాడు మన విజయ్ అన్న. చాలామంది వస్తారేమో సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి భయం అవుతుంది. రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఏ మీటప్లు అయినా సరే మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వస్తారు, అంతేకాకుండా చిన్న చిన్న పిల్లలు వస్తారు ఎవరు చెప్పకుండా ఇంట్లో. సో ఏమైనా అయితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి ఆగుతున్నాము. ఫిబ్రవరిలో మీటప్ పెట్టకపోనికి రీజన్ కూడా మాదే. మార్చిలో ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్లేస్లో మీటప్ అయితే ఆర్గనైజ్ చేస్తాము. మేబీ మోస్ట్లీ ఇప్పుడు మేము అనుకున్న టైం అయితే ఏదనుకుంటాం వైజాగ్ అయితే అనుకుంటున్నాము. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉండి ప్రాపర్ పర్మిషన్ వచ్చి అన్నీ సెట్ అయితే వైజాగ్లో ఈ మంత్ మీటప్ అయితే వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నో స్లీప్ ఛాలెంజ్ పార్ట్ 2 అట చేద్దామా? చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చిన్ని అన్నది కిట్టు వీడియోలో కావాలని అయితే కామెంట్ చేసిండు. కెమెరామెన్ పరంగా మనకు ఇప్పుడు సెట్ అయ్యే పర్సన్స్ ఎవరు దొరుకుతలేరు. 2-3 వర్క్ నేర్పిస్తున్నాం మా దగ్గరనే. ఒకవేళ ఎవరైనా కెమెరా వర్క్ A7 S3 పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం వచ్చి మాతో వర్క్ చేస్తా అనుకుంటే కాంటాక్ట్ అయితే గారి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, అప్పుడు తీసుకుంటాం, మీ వర్క్ చూస్తాం. ఒకవేళ సెట్ అనిపిస్తే మన టీంలో అయితే జాయిన్ చేసుకుంటాము. అవర్ దాకా కిట్టుగాడే వీడియోలు తీస్తారు. ఒకవేళ కిట్టుగాడే వీడియోకి వస్తే మన కూరగాడు కావచ్చు, విజయగాడు కావచ్చు తీస్తారు. ఇప్పుడు మేమే ఎక్కువ మంది మనం అయినా కానీ ఇప్పుడు మొత్తం టీం వచ్చేసి ఎక్స్పాండ్ అయితే అయినాం అనమాట. 13-14 మెంబర్స్ అయినాము. సో మాది మేమే నేర్చుకొని ట్రై చేస్తున్నాం. జాంబిగాడు తీస్తాడు, వాడు కూరగాడు తీస్తాడు, విజ్గాడు తీస్తాడు, వాడు కిట్టుగాడు తీస్తాడు వీడియో కొద్దిగా. ఇక అందరు వీడియోలు ఉండాలంటే కష్టం. ఖచ్చితంగా ఎవరి ఒకరిని కెమెరామెన్ పెడితేనే వీడియో వస్తుంది. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే మల్టిపుల్ ట్రై చేద్దాం. కొద్దిసేపు నువ్వు అట్లా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లక్కీ అన్నది జాంబే అండ్ విజ్జి తడా అనట పెట్టినా
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాగం కుమార్ యాదవ్ ఉన్నది. సాయి కృష్ణ అన్న వీడియోలు సూపర్గా ఉంటాయి, ప్రతిరోజు మేము వీడియోలు చూడకుండా ఉండలేము, మీ టీం మెంబర్స్ మొత్తం చాలా బాగా వర్క్ చేస్తారు, తాజ్ వాళ్ళ తమ్ముడిని టీంలోకి తీసుకురండి. వాడిని రాణిత్తలేడు తాజ్ గాడు, ఏం ప్రాబ్లమో ఏమో మరి, ఇద్దరు కలిసి ఒక్క దగ్గర వర్క్ చేయొద్దు అని అంటుండు. ఒకవేళ వాడు వస్తే వాడిని కూడా టీంలోకి తీసుకుంటాము. వీడియో అంటే ఇక వాడు ఇంకా ఘోరం మీకంటే, అంటే అమాయకుడు టైప్లో అన్నట్టు. తాజ్గాడ్ అన్న కొద్దిగా కథ వాడతాడు మధ్యలో, మేము వీడియోలో ఏడా చెప్పాం కానీ వాడు ఇంకా అమాయకుడు ఎక్కున్నాడు. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి రెడీ చేద్దాం. ఇప్పుడు ఏమంటారు వాడు పెద్ద బాంబు వేసిండు. కబ్బు వాసన వస్తుంది, రూమ్ అంతా నిండింది. చేస్తురా పాప్కార్న్ చేస్తురా రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. దొరుకుతాను కూడా రాక్ పేపర్ సీజర్. కొట్టు 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 మెల్లన వచ్చిన రాక్ పేపర్ సీజర్. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. గట్టి కొట్టి మెల్లన కొట్టిన లాస్ట్ వన్ పేపర్ సీజర్. ఫస్ట్ నువ్వు కొట్టు. నేను కొట్టి లాస్ట్ కొడతాను. సరే నేను మీరు కొట్టుకుంటా, నేను నాకేంది అట్లున్నది. కొట్టింది అయిపోయింది. అయిపోయింది బాకీ. ఇప్పుడు అన్న గట్టి కొడతా, నేను అయితే ఖచ్చితంగా కొడతా గట్టిగా. మెల్ల కొట్టి అన్న గట్టి కొట్టాను నేను. మెల్ల కొట్ట కట్టలేదు. మెల్ల కొట్టే మెల్ల కొట్టుగానండి మరి మెల్ల కొట్టు. ఫస్ట్ మెల్ల కొట్టలే నన్ను గట్టి కొట్టిన మరి అనుకుని కొట్టినా. లాస్ట్ డే ఆడతావా? లాస్ట్ అండ్ ఫైనల్. ఇద్దరం కొడతాం ఆడ అంటే. రాక్ పేపర్ సీజర్. కారం చిన్నోడి కోసం నిలబడతానే అన్న అంటేనే, అన్న అంటేనే, అన్న అంటేనే. మంచిగా రా, మళ్ళా కొడతా. గట్టిగా వచ్చినా ఎంత మీకు ఏదేమైనా లాస్ట్ డైలాగ్ భలే దొరికిర్రు. మళ్ళీ రావడం దేవుడు చూసిండు. మూడోసారి గుండు వాళ్ళు తీర్రా తిందాం. లాస్ట్ డే ఆడ లాస్ట్ డే భయపడుతున్నా ఆడ
సో మొత్తానికి గైస్ మన క్యాంపింగ్ టైం వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయట పోతున్నాం. డోర్ తీరి లోపలనేమో మొత్తం ఎట్లా అంటే ఇట్లా ఒక కుక్కర్ లేచి ఉడకబెట్టినట్టు అనిపిస్తుంది. బట్టలు మొత్తం వాసన వస్తున్నాయి ఇక. చెమట వాసన ఘోరంగా వస్తుంది. చెమటలన్నీ పోతున్నాయి ఇక. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మొత్తం బయటకు వచ్చిన తర్వాత వాడు షార్ట్ మంచి రాలేదని మళ్ళీ లోపడి పంపించిండు. బయటకు రాగానే మొత్తం చెమటలన్నీ పోయినాయి. ఉన్నాయి ఏంది వాసన వస్తుంది మొత్తం డ్రెస్ అంతా. కాకపోతే సో మొత్తానికి గాయస్ ఇదే రోజు క్యాంపింగ్ వీడియో. 24 hours లోపల మేమైతే సర్వైవ్ అయినాం. నిజంగా ఘోరంగా కూడా పరిస్థితి. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇటువంటి క్రేజీ వీడియోస్ మీ ముందు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాం. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.